ఓం. నేడు శ్రీరామనవమి. దేశమంతా శ్రీరాముని మనసారా స్మరించేటువంటి దినము, వేడుకలు చేసుకునేటువంటి దినము. మనము కూడా ఈరోజు శ్రీరాముని యొక్క గొప్ప గుణాలను, వ్యక్తిత్వాన్ని స్మరిద్దాం. శ్రీరాముడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం ఆయన్ని తలుచుకుంటున్నాము. అందువల్లే ఆయన చరిత్రను మహర్షి వాల్మీకి కావ్యంగా రాశారు. ఆయన చరిత్ర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని అంశాలను మాత్రమే ఈరోజు చూడడానికి ప్రయత్నిద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆయన వ్యక్తిత్వంలో, ధర్మ విషయంలో స్థిరంగా ఉండటం. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆయన ధర్మాన్ని తప్పి ఆలోచించేవాడు కాదు. సామాన్య స్థితిలో ప్రతి ఒక్కరూ ధర్మానుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరంటే చాలామంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అంతా తమ చేతిలో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తమ చేతిలో ఉన్నప్పుడు అందరూ ధార్మికంగానే ఉండడానికి చూస్తారు. కానీ శ్రీరాముడు అలా కాడు. ఎటువంటి విపరీత స్థితిలో కూడా అడ్డదారిలో వెళ్ళేటువంటి ఆలోచన ఆయన మనసులో రానే రాదు. కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. విశ్వామిత్రునితో పాటు యజ్ఞ సంరక్షణ కొరకు లక్ష్మణునితో కూడా కలిసి వెళ్తున్న సమయంలో మధ్యలో దారిలో తాటిక అనే రాక్షస వస్తుంది. వీరి ముగ్గురిని చూసి వెంటనే విరుచుకపడుతుంది. మేము ముగ్గురిని చంపి తినేస్తా అంటూ. ఆ స్థితిలో శ్రీరాముని యొక్క ప్రతిక్రియ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సామాన్య వ్యక్తి అయితే అలాంటి స్థితిలో ఏది చేత కాకపోతే పారిపోతాడు. చేతనైతే వెంటనే తను చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ శ్రీరాముడు అలా కాదు. నిలబడి ఉన్నాడు. విశ్వామిత్రుడు అడిగాడు, ఎందుకు నువ్వు ఇంకా శరసంధానం చేయటం లేదు? వధించు ఈ రాక్షసిని అని. అంటే శ్రీరాముడు అన్నాడు, ఈమె స్త్రీ కదా, స్త్రీని చంపడం పాపం. అంటే అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా శ్రీరాముడు ఇంకా ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు నచ్చ చెప్పిన తర్వాతనే, అంటే ఈమె స్త్రీ అయినా సరే ఆతతాయి, ఈమె చాలామంది నిరపరాధులైన మనుషుల్ని చంపి తినింది, ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో అల్లాకల్లోలం సృష్టిస్తుంది, ఈమె వల్ల ఇక్కడ జనాలు జీవించడమే కష్టమవుతుంది, ఇక్కడ దారిలో వచ్చే ప్రతి ఒక్కరిని ఈమె చంపేస్తుంది. అందుకనే ఇక్కడ ప్రజల శాంతి కొరకు ఈమెను చంపడం అనివార్యము. ఈమెను చంపకపోతే ప్రజల్లో శాంతి ఉండదు. అందుకని ఈమెను చంపు అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాతనే, అది ధర్మానికి అనుకూలమని తెలిసిన తర్వాతనే తాటికను చంపాడు. అది ఆలోచించాల్సిన విషయం. అంటే మన ముందు పరిస్థితి ఉంది కదా అని తత్కాలం ఆలోచించకుండా వ్యవహరించడం కాదు. దానికి చాలా మనస్సు దృఢంగా ఉండాలి. స్వయం మీద విశ్వాసం కూడా ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏదో ఒకటి వెంటనే తమ రక్ష కొరకు చేయడం అనేది ఉంటుంది. కానీ శ్రీరాముని కథ కాదు. ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ ఆ స్థితి వస్తే వెంటనే నేను చంపగలననే ధైర్యం కూడా తనలో ఉంది. అందుకని ఆలోచిస్తున్నాడు. అంతిమ క్షణం వరకు అధర్మానుసారంగా నడవకూడదు,
ధర్మానుసారంగానే నడవాలి అని. అనుకూల పరిస్థితుల్లో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మన యొక్క అనుకూలత అనుసారంగా ధర్మాన్ని వ్యాఖ్యానిస్తాం. ఇది కూడా మంచిదే అని, ఇందులో తప్పేముంది అని. ఏదైతే మనకు అనుకూలమో అదే ధర్మం అని చెప్పేసి వ్యాఖ్యానించి దాన్నే అనుసరిస్తాం. కానీ శ్రీరాముడు అలా కాదు. తండ్రి మాట అనుసారంగా వనవాసానికి వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చున్నాడు. భరతునికి తెలిసి వెంటనే మంత్రులను, సేనాపతులను, గురువులను అందరినీ తీసుకొని వచ్చాడు రాముని దగ్గరికి. ఏ విధంగానైనా సరే శ్రీరాముణ్ణి ఒప్పించి రాజ్యానికి తీసుకువెళ్ళాలి, అయోధ్యకు తీసుకువెళ్ళాలి అని గట్టిగా సంకల్పం చేసి వచ్చాడు. రకరకాలుగా భరతుడు ఒక్కడే కాదు, భరతుడైతే చాలా ప్రయత్నించాడు రాముణ్ణి ఒప్పించడానికి. కానీ భరతుడితో పాటు వచ్చిన మంత్రులు, గురువులు అందరూ, వశిష్ఠుడితో పాటు అందరూ చాలా ప్రయత్నించారు నచ్చ చెప్పడానికి. వశిష్ఠుడైతే నేను నీ గురువుగా ఆదేశిస్తున్నాను, నువ్వు వాపస్ అయోధ్యకు రా అని కూడా చెప్పాడు. అయినా సరే రాముడు అన్నాడు, తండ్రి మాటని ఎలా జవదాటాలి? మీరు చెప్పినట్టు కనుక వింటే తండ్రి మాట తప్పైపోతుంది. కైకేయి తండ్రిని కోరింది నేను వనానికి వెళ్ళాలని. తండ్రి ఆ కోరికను స్వీకరించాడు, వినకముందే స్వీకరించాడు. కాబట్టి ఇప్పుడు వనానికి వెళ్ళకపోతే ఆయన మాట తప్పినట్టే, రఘువంశీయుల యొక్క ప్రతిష్ట నేలమట్టమైనట్టే. రఘువంశీయులు ప్రతిజ్ఞలు తప్పరు అనేటువంటి ఒక ప్రతిష్ట ఏదైతే ఉందో అది పూర్తిగా నేలమట్టమైపోతుంది నేను కనుక రాజ్యానికి తిరిగి వస్తే. కాబట్టి వనానికి వెళ్ళవలసిందే. జాబాలి నాస్తికవాదాన్ని స్థాపిస్తూ ఒప్పించడానికి ప్రయత్నించాడు, కానీ స్పష్టంగా విరోధించాడు రాముడు. ఈ నాస్తికవాదాన్ని నేను ఒప్పుకోను అని. అంత ప్రయత్నించిన తరువాత కేవలం ఒక్క మాట ఒప్పుకున్నాడు. వనవాసం తర్వాత వచ్చి నేను రాజ్యాన్ని పాలిస్తాను, కానీ వనవాసానికి వెళ్ళవలసిందే. సరే, రాజ్యాన్ని భరతునికి ఇచ్చాడు తండ్రి. ఆ భరతుడు మళ్ళీ నాకు ఇవ్వాలనుకుంటే తీసుకోవడంలో తప్పేం లేదు, ఆ మాట తప్పినట్టు కాదు అందులో. కానీ వనవాసం వెళ్ళడానికి మాత్రం ఎటువంటి ఉపాయం లేదు. ఆయన అన్నాడు, ఇక ఆయన ఎప్పుడు లేడు. ఒకవేళ ఉండి వద్దు అంటే ఆ మాట వేరు, కానీ ఇప్పుడు ఆయన లేడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఏ మాట అయితే అన్నాడో అదే మనం పాటించాలి. అది లేకపోతే ఆయన మాట తప్పినట్టే అవుతుంది అని తనకు అనుకూలంగా రాజ్యానికి వచ్చేట్టుగా ఎంత ఒప్పించినా సరే ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ధర్మం కాదు కాబట్టి. ఇంతే కాదు, తన ఒక పరిస్థితులు ఉంటాయి, చాలా విపత్కరమైన పరిస్థితి ముందున్నప్పుడు సామాన్యంగా ఎంత బుద్ధిమంతుడైనా సరే ఆ సమయంలో బుద్ధి ఆగిపోతుంది, అసలు ఆలోచించడం మానేస్తాం. అలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఏ పరిస్థితుల్లో కూడా రాముడు తమ మతి స్థిమితాన్ని కోల్పోడు. ఎంత కష్టమైనా సరే, కష్టం ఉందనైతే అనుకోవచ్చు, కానీ అందులో మతి స్థిమితాన్ని బొత్తిగా కోల్పోడు. వనవాసంలో ఒక ప్రకరణం ఉంటుంది. సీతాదేవి అపహరణ తరువాత ఆమెను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు ఇద్దరు అడవుల్లో తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో కబంధుడు అనే ఒక రాక్షసుడు రాముడి దగ్గరికి, అంటే ఆయన అక్కడే ఉంటాడు, వీరిద్దరూ అటువైపు వెళ్తూ ఉంటారు. ఆయన స్వరూప వర్ణనం చాలా భయంకరమైన రూపమైంది.
కబంధుడిది. రాముడు లక్ష్మణుడు దగ్గరికి వచ్చినప్పుడు తన చేతులతో ఇద్దరిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక మిమ్మల్ని తినేస్తాను, మీరు నా ఆహారంగా నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మదేవుడు మిమ్మల్ని నన్ను ఆహారంగా పంపించాడు, మిమ్మల్ని నేను తినేస్తాను అని. అంత బలంగా ఇద్దరిని పట్టుకున్న తర్వాత లక్ష్మణుడైతే బొత్తిగా ఆశ వదిలిపెట్టేశాడు. ఈయన ఇంత భగవంతుడు, ఈయన నన్ను పట్టుకున్నాడు, ఇంకా నేను ఈయనకు ఆహారం అయిపోవాల్సిందే. హే రామ, నువ్వు ఎలా అయినా సరే విడిపించుకొని వెళ్ళిపో, సీతను అక్కడి నుండి తీసుకురా, రాజ్యాన్ని ఏలుకో, నన్ను మాత్రం మర్చిపోవద్దు, జీవితం అంతా నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఆశను వదిలిపెట్టేసి నిరుత్సాహుడై ఒక రకంగా చితకగా పడ్డాడు. కానీ రాముడు అన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉత్సాహాన్ని వదిలిపెట్టొద్దు, మన బుద్ధిని ఆపొద్దు. ఇప్పుడు కూడా మనం ఆలోచించాలి ఎలా వీటి బారి నుండి బయటపడాలనేది. ఆలోచించి ఇద్దరు ఖడ్గాన్ని తీసి ఆయన చేతుల్ని కత్తిరించి ఆయన బారి నుండి బయటపడ్డాడు. ఆయన్ని వధించారు, కబంధుని వధించారు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి మతి స్థిమితాన్ని కోల్పోలేదు. రాముడికి కూడా అనిపించింది ఆ సమయంలో ఇది చాలా కష్టమైన బారి నుండి బయటపడ్డామని అనిపించింది, కానీ మతి స్థిమితాన్ని ఆయన పూర్తిగా కోల్పోలేదు. అయినా సరే బయటపడాలి అని ఆలోచించి ఖడ్గాన్ని తీసి ఆయన చేతిని కోసి బయటపడ్డారు. ఇక ఆయన దయాగుణాన్ని చూస్తే, రాజనీతి గుణాన్ని చూస్తే, రాజధర్మ పరిపాలన చాలా అద్భుతం. అసలు ఒక మాట ఆలోచించవచ్చు, వనవాసం వెళ్ళాలంటే అయోధ్యకు దగ్గరలోనే ఎక్కడో చోటు ఉండొచ్చు, గుహుడి దగ్గరనే ఉండొచ్చు. ఎందుకంటే రాముడు మొట్టమొదట అయోధ్య నుండి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదట గుహుడి దగ్గర వచ్చాడు. గుహుడు తన యొక్క మిత్రుడు, ఆటవిక రాజు. అందులో ఈ మాట కూడా చూడాలి, రాముడు తన జీవితంలో ఎక్కడ హోదానుసారంగా వ్యవహరించలేదు. తాను ఇక్ష్వాకు లాంటి గొప్ప వంశంలో పుట్టాడు, అందులో జ్యేష్ఠ పుత్రుడు, చాలా పెద్ద హోదా. గుహుడు ఒక చిన్న ఆటవిక రాజు, అయినా సరే మిత్రునిగా వ్యవహరించాడు. ఎవరైనా సరే, శబరి అయినా సరే, అందరితో మిత్రునిగా వ్యవహరించారు. ఎటువంటి చిన్న చూపు ఉండదు, అందరితో తను సమానంగా వ్యవహరించాడు. అక్కడ గుహుడు చాలా రాముణ్ణి ప్రార్థించాడు, నువ్వు నా దగ్గరే ఉండి ఇక్కడ అన్ని వ్యవస్థలు చేస్తాను, నీ వనవాసం సమయం ఇక్కడే ఉండు, మాకు కూడా నీతో పాటు ఉండడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది అని చాలా ప్రయత్నాలు చేశాడు, ఇక్కడే ఉండు అని. ఇక్కడ వనవాసం కూడా చేసినట్టుంటుంది, మాతో పాటు ఉన్నట్టుంటుంది అని. కానీ రాముడు అన్నాడు, ఇక్కడ నేను ఉంటే అయోధ్య ప్రజలు రోజు నన్ను చూడడానికి వస్తారు, ఆ రాజ్యంలో పూర్తిగా అవ్యవస్థ తయారవుతుంది, వారందరూ ఇక్కడికి రావడం వల్ల నీ వ్యవస్థ కూడా చెడిపోతుంది, అలాంటి పని నేను చెయ్యను. అంటే తన యొక్క కంఫర్ట్ జోన్, నాకు అనుకూలం ఏంటి అనేది ఆయన ఆలోచించలేదు. ప్రజలకి అనుకూలం ఏంటి, గుహునికి అనుకూలం ఏంటి అది ఆలోచించాడు. అందుకని రాజ్యానికి దూరంగా వెళ్ళాడు. అక్కడ కూడా కొద్ది దూరం వెళ్ళి ఉండొచ్చు, కానీ వనవాసంలో వెళ్ళిన తర్వాత ఋషులు ఆయన్ని ప్రార్థించారు, ఇక్కడ రాక్షసుల బాధ చాలా భయంకరంగా ఉంది, మమ్మల్ని ఆ బాధ నుండి ముక్తం చేయండి అని. వారి ప్రార్థన అనుసారంగా వనవాసంలో వెళ్ళి ఊరిక కూర్చోక తన క్షత్రియ ధర్మాన్ని పూర్తిగా పాలించాలనే ఒక సంకల్పంతో రాక్షస సంహారాన్ని మొదలుపెట్టాడు. ఒక్కడు కేవలం లక్ష్మణునితో పాటు అందులో సీత కూడా వెంట ఉంది, ఆమెను రక్షించే పని కూడా ఉంది. అయినా సరే తన యొక్క కర్తవ్యాన్ని ఆయన వదిలిపెట్టలేదు. క్షత్రియుడి కర్తవ్యం ప్రజల రక్షణ అనేది, రాజ్యంలో ఉన్నా సరే, వనంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే తన కర్తవ్యం, అదే తన ధర్మం, దాన్ని వదిలిపెట్టలేదు.
ఇక సీతాపహరణం తర్వాత రావణుడు అంటే సీతను వాపస్ నాకు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఎలా చేశాడో చూడండి. చాలా భయంకరమైన అపరాధం, రావణుడిని దండించాల్సింది. అయినా సరే రావణునికి 4 సార్లు అవకాశం ఇచ్చాడు. ముందు హనుమంతుని ద్వారా, అంటే హనుమంతునికి ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ హనుమంతుడే స్వయంగా రాముని రాయబారిగా రావణునికి నచ్చచెప్పాడు. సీతను వదిలిపెట్టేసి రామునితో యుద్ధం అనేది నీకు చాలా కష్టము, నీ మేలు కోరి చెప్తున్నానని చాలా ప్రయత్నించాడు. కానీ రావణుడు ఒప్పుకోదా. ఆ తర్వాత అంగదుని రాయబారం నడిచింది, అక్కడ ఒప్పుకోదా. ఆ తర్వాత రావణుడు తన గుప్తచరులను శుకసారణులు ఇద్దరు వెళ్ళి అక్కడ రాముని బలగాన్ని చూసి రమ్మని పంపించాడు. వారు వచ్చి బలగాన్ని చూస్తూ విభీషణునికి దొరికిపోయారు. విభీషణుడు వారిద్దరిని కట్టేసి రాముని ముందు తీసుకొచ్చాడు. అయినా సరే గుప్తచరులు, శత్రుగుప్తచరులు వధించాలి అనేటువంటి నియమాన్ని రాముడు పాటించలేదు. పోనీలే, వీరైనా సరే కనీసం రావణునికి నచ్చ చెప్తే అదే మంచిది అని గట్టిగా రావణునికి బుద్ధి చెప్పి ఎలా అయినా సరే ఒప్పించండి ఆయన్ని. ఎందుకు ఈ రాక్షస జాతి సమూల వినాశాన్ని కోరుకుంటున్నారు మీరు? ఇది మంచిది కాదు. ఆయన ఒక్కడి తప్పు కొరకు అందరూ ఎందుకు చనిపోవాలి అని ప్రయత్నించాడు, వారితో కూడా రావణుడిని నచ్చ చెప్పేట్టుగా. అయినా సరే రావణుడు వినలేదు. యుద్ధం మొదలైంది. 2వ రోజు రావణుడు స్వయంగా వచ్చాడు యుద్ధం చేయడానికి. వచ్చి ఘోరంగా ఓడిపోయాడు. 2వ రోజు యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత కూడా రాముడు అన్నాడు, ఇప్పుడు నేను నిన్ను వధించను, ఇప్పుడైనా వెళ్ళి ఆలోచించి నీ తప్పు సరిదిద్దుకో. ఇక మిగిలిన రాక్షసులైనా కనీసం చావకుండా ఉండని, లేకపోతే అందరూ వధించబడతారు, నాతో ఎవరు మిగలరు, నీ జాతి సమూలం నష్టమైపోతుంది. చక్కగా ఆలోచించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ రకంగా 4 సార్లు రావణునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా సరే నీ తప్పు దిద్దుకో, అనవసరంగా అందరు చావబడడం మంచిది కాదు అని. అయినా సరే రావణుడు ఒప్పుకోగా దానికి పరిణామం మొత్తం విభీషణుడు వదిలిపెట్టేసి రాక్షస జాతిలో ముఖ్యమైన వీరులందరూ నశించారు. రాముడు తన వైపు నుండి అన్ని రకాలుగా ప్రజాశాంతి కొరకు ప్రయత్నించాడు. అన్ని చోట్ల శాంతి ఉండాలి అని. అందులో తన అనుకూలత లేకపోయినా సరే, తన అనుకూలత అనేది, ఈరోజు మనం అందరం కంఫర్ట్ జోన్కు చాలా బానిసలం అయిపోయి ఉన్నాం. మనకు ఎక్కడైతే కంఫర్టో అక్కడనే. ధర్మం గురించి అసలు ఆలోచించడం, ఇంకొకరి గురించి కూడా ఆలోచించడం, మనకు బాగుండాలి అంతే. రాముని జీవితం నుండి అది నేర్చుకోవాలి. మనకు బాగుండడం కాదు, అందరికీ బాగుండాలి. ఈ విధంగా రాముని జీవితాల నుండి మనం చాలా నేర్చుకునేది ఉంది. ఈరోజు రామనవమి నాడు కొద్దిగా ఆయన జీవితం నుండి కొన్ని గుణాలైనా మనల్ని తీసుకొచ్చి మన జీవితాలను ఆనందంగా సఫలంగా చేసుకుంటే ఇదే శ్రీరాముని స్మరించేటువంటి సరైన విధానము. ఈ విధంగా అందరూ చేస్తారని ఆశిస్తూ ఓ